సీట్లు ఉన్నోడు కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై మాట్లాడుతున్నాడు అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని ప్రకటించారు. ఏవో చిన్న తప్పిదాలతో నల్గొండ జిల్లాలో 11 సీట్లు కోల్పోయాం, కానీ గెలిచిన కాంగ్రెస్ ఏం చేస్తోంది అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు కమల్ హాసన్ ను మించిన నటులు. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు పిల్లుట్ల రఘు గులాబీ కండువా కప్పుకున్నారు. అతడికి గులాబీ కండువా కప్పి సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో పిల్లలు పుడతారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఏమనాలో చెప్పు అని ప్రశ్నించారు. స్కై రూట్ మనం తెచ్చిన కంపెనీ, దానికి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 6.5 అడుగులు ఉన్న ఉత్తమ్ కుమార్ తో ఏమీ ఉపయోగం లేదు. 2014కు పూర్వం కాంగ్రెస్ నల్గొండ ఏం చేసింది? మూసీని దుర్గంధంతో నింపింది, ఫ్లోరోసిస్ తో నల్గొండ వెన్నుపూస విరిచేసింది అని నాటి కాంగ్రెస్ పాపాలను మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. రామరెడ్డి అనే వ్యక్తి 56 బోర్లు వేస్తే నీరు రాని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వచ్చాక 1800 కోట్లతో యాదాద్రి మెడికల్ కాలేజీలు, మిర్యాలగూడలో 35,000 కోట్లతో ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ను దూరం చేశారు అని నల్గొండ జిల్లాకు కేసీఆర్ పాలనలో చేసిన ఘనతలను కేటీఆర్ వెల్లడించారు. కోదాడలో చివరి మడికి నీరు వస్తుందంటే అది కాళేశ్వరం వల్లే. రేవంత్ 3,70,000 కోట్లు అప్పు చేశారని ఒప్పుకున్నాడు. ఢిల్లీకి మూటలు పోయడం తప్ప ఏం చేసిండు మరి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ, ఎన్నికలు అయ్యాక కుంభకర్ణ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఎన్నికలు అని కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీలో జలదృశ్యంలో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. 2023 సాధారణ ఎన్నికల కంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలం పెరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.